అందరికీ నమస్కారం. రప్పా రప్పా వీడియో వల్ల వైసీపీ గుండెల్లో గుబులు రేగింది. ఏంటయ్యా అదంటే, గత 4 రోజుల ముందు రెంటపాళ్ళ గ్రామం, సత్తెనపల్లి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ళ గ్రామంలో జరిగినటువంటి జగన్ పరామర్శ పర్యటన అనే ఒక కార్యక్రమం వల్ల జగన్ సొంత వాహనం, జగన్ ప్రయాణించే వాహనం కిందే సింగన్న అనే ఒక అతను పడి మరణించినట్టు ఒక వీడియో బయటికి రావడం జరిగింది. అంటే ఆ రోజు జరిగిన సంఘటనలో సింగన్న మృతిని ఎవరూ పట్టించుకోలేదు. అంటే జగన్ యొక్క వాహనం కింద పడి చనిపోయినా కూడా, అక్కడ స్థానికులు అరుస్తున్నా కూడా దాన్ని పట్టించుకోకుండా జగన్ పరామర్శ కార్యక్రమంలో ఉత్సాహంతో రప్పా రప్పా గంగమ్మ జాతరలో నరికినట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మెడలు నరుకుతా అని చెప్పుకునే ఉత్సాహంలో దీని సంగతి మర్చిపోయారు. ఎప్పుడో సంవత్సరం రోజుల క్రితం జరిగినటువంటి, అంటే జగన్ నిర్వాహకం వల్ల జోదంలో, బెట్టింగ్ కార్యక్రమంలో సర్వం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడినటువంటి నాగమల్లేశ్వరరావుని సంవత్సరం తర్వాత పరామర్శించడానికి పోయి ఒట్టి చేతుల చెయ్యి ఊపుకుంటూ వాళ్ళ ఆశలను అడియాసలు చేస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సంవత్సరం రోజుల క్రితం జరిగిపోయినటువంటి వ్యక్తి పరామర్శకు వెళుతూ ఇప్పుడు ముగ్గురు చంపేశాడు. ఇది ఖచ్చితంగా జగన్ చంపేసినట్టే లెక్క. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద కూడా మర్డర్ కేసే బుక్ చేయాలి, బుక్ చేస్తారు కూడా. ఇప్పుడు వచ్చిన వీడియో ఈ వైసీపీ కార్యకర్తలు గుండెల్లో గుబులు రేపింది, గుబులు పుట్టించింది. ఏంటంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వాహనమే ఇందులో ముద్దాయి. ఆ రోజున పోలీసులు అత్యుత్సాహంతో ఏదో వేరే వాహనం నెంబర్ చెప్పారు, కానీ ఎఫ్ఐఆర్లో అన్నోన్ వెహికల్ అని బుక్ చేయడం జరిగింది. మరి ఆ రోజు ఒక వాహనం 0011 అనే నెంబర్ గల వాహనం ఎందుకు చెప్పారో, ఎఫ్ఐఆర్లో అన్నోన్ వెహికల్ అని ఎందుకు చెప్పారో అది వాళ్ళకే తెలియాలి. దాని మీద తర్వాత వాళ్ళు తిరిగి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత. కాబట్టి ఈరోజు సింగన్న కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్తాడు? సరే, జరిగింది. ఆ రోజు జరిగిన వెంటనే దాన్ని గుర్తించి వాళ్ళ ఇంటివి కూడా వాళ్ళని పరామర్శించాలిగా. కనీసం వాళ్ళకి 2-3 లక్షలు నాకు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని పరామర్శించి, మీ కుటుంబానికి నేను తోడుగా ఉంటాను, నేను అన్ని విధాలుగా మీ కుటుంబాన్ని ఆదుకుంటాను, నీ మీద అభిమానంతో వాళ్ళు వచ్చారు కదా అని చెప్పాలి కదా. మీ కుటుంబానికి మొత్తం నేను అండగా ఉంటానని చెప్పాలి కదా. ఆ బాధ్యత లేదా? కొంచెమైనా మానవత్వం ఉందా? మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉండి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించే వ్యక్తి చేసేటటువంటి కార్యం ఇదేనా? మీరు ఎప్పుడో సంవత్సరం క్రితం సరిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి పోయి ఇప్పుడు ముగ్గురును చంపేసి, కనీసం వాళ్ళ కుటుంబం సైడ్ మీరు కానీ, మీ పార్టీ కార్యకర్తలు కానీ, మీ పార్టీ ప్రముఖ నాయకులు కానీ వాళ్ళ కుటుంబం సైడ్ కన్నెత్తి చూసారా? అంటే ఏంటి అసలు? మీరు పోయింది పరామర్శకి, మరి ఇదేంటి మీరు చేసిన సంఘటన ఏంటి? దీనికి ఎవరు బాధ్యతలు? ఇప్పుడు అనండి రప్పా 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 అని. సరే, మీరు పోయిన కుటుంబానికి ఏమన్నా ఆర్థికంగా వాళ్ళు ఆదుకున్నారంటే అది లేదు. ఆర్థికంగా మీరు ఎప్పుడు చిల్లిగా రూపాయి కూడా ఎవరికి దానం చేసిన బాధ్యత లేదు. నేనైతే నా జీవితంలో, నాకు ఇప్పుడు 47 సంవత్సరాలు, నేనైతే చూడాల. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతో కొంత దానం చేసేవాళ్ళు, పేదల పట్ల పేదల పక్షపాతిగా ఉండేవాడు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు రాజకీయం చేస్తున్నారు, ఇన్ని పాదయాత్రలు చేశారు, కానీ ఎప్పుడూ మీ చేతికుండా 1 లక్ష రూపాయల నగదు ఎవరికి బహుమానంగా ఇవ్వటం, ఎవరైనా కుటుంబాన్ని ఆదుకోవటం కానీ, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏదో బాధలతో మీ దగ్గరికి వచ్చి ఇబ్బందులు చెప్పుకున్న వాళ్ళు కానీ మీరు ఇచ్చిన పాపాన పొలం ఎప్పుడు మేము చాలా ఉంటే ఒకసారి మళ్ళీ మీ పేపర్లోనన్నా రాయండి, చూస్తాం. సరే, అది పోగా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆ కుటుంబాలని వాళ్ళకి దిక్కెవరు? సింగన్న కుటుంబం కాకుండా ఒకరో ఇద్దరు చనిపోయారు, వాళ్ళకి ఎవరు ఇప్పుడు? వాళ్ళ చావుకు బాధ్యులు ఎవరు? అంటే వాళ్ళు మళ్ళీ సంవత్సరం తర్వాత వాళ్ళని పరామర్శిస్తారా?
అంటే సంవత్సరం తర్వాత పరామర్శించడానికి ఇప్పుడు మీరు దాన్ని ఎట్లా పెట్టుకున్నారా? కనీసం మళ్ళీ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టిన రోజైనా కూడా ఆ కుటుంబానికి సానుభూతి చెప్పాలి, పొరపాటుగా జరిగిన సంఘటనగా చెప్పాలి, దానికి మీరు బాధ్యత వహించాలి. మరి మీరేం చేశారు? దీంట్లో ఏమైంది? మీ ఔన్నిత్యం, మీ బాధ్యత, మీ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత లేని వాళ్ళు కాబట్టి మీరు అలా చేశారు. దీనికి ఖచ్చితంగా మీరు శిక్ష అనుభవించి తీరాలి. అంటే మీరు అసలు ఏ ఉద్దేశంతో పోతున్నారు? అన్ని విధాలా కూడా మీరు దీనికి శిక్షార్హులే. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ముందుగానే మీకు చెప్పింది, 10 వాహనాలకే అనుమతి ఇచ్చింది, 100 మందికే రెంటపాలెం గ్రామానికి అనుమతి ఇచ్చింది. పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి అనుమతులు మొత్తం మీరు తుంగలో తొక్కారు. ఈ నెపాన్ని మీరు పోలీసు వాళ్ళని నెట్టవేయడానికి కోలేదు పోలీసు వాళ్ళ మీద. ఎందుకంటే మీరు హఠాత్తుగా వచ్చి చేసిన పర్యటన కాదు. మీరు హఠాత్తుగా వచ్చి చేసినటువంటి పర్యటన ఏదో ప్రజానాయకుడు, దేశాన్ని ఉద్ధరించిన వ్యక్తి అని అయితే వచ్చినటువంటి తోపులాటలో అనుకోకుండా జరిగిన సంఘటన అయితే దాన్ని కొంచెం తప్పించుకునే ఆస్కారం ఉంది. మీరు కేవలం ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందే, ప్రభుత్వాన్ని బద్నామం చేయడం కోసం చేసిందే. ఇది అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి చేసిందే మీరు. ఇది అసలు మిమ్మల్ని ఓడించింది జనాలు ఎందుకు? మీరు చేసేటటువంటి దౌర్జన్యాలు, మీరు చేసేటటువంటి రౌడీయిజం, మీ పార్టీ నాయకులు చేసేటటువంటి ఈ దౌర్జన్య కాండను భరించలేకే మిమ్మల్ని ఓడించారు. అది మర్చిపోయి మీరు మళ్ళీ ఆ దౌర్జన్యాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు పబ్లిక్గా ఓపెన్గా మీరు ఛాలెంజ్ చేస్తూ ఎవరో కార్యకర్తల అమాయకుల చేత కార్డులు, ప్లకార్డులు, బోర్డులు, ఫ్లెక్సీ కార్డులు వాళ్ళ చేత పెట్టించి దాంట్లో ఏమి రాస్తుండే కూడా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కూడా. ఎందుకంటే అప్పుడు వాళ్ళుండే ఉత్సాహము, వాళ్ళుండే విధానాలలో మీరు పట్టుకోమన్న బోర్డు, ఫ్లెక్సీ వాళ్ళకి పట్టుకోమని వాళ్ళకి ఇచ్చినప్పుడు దాంట్లో ఏముందో వాళ్ళు చదివేదంత సమయం కూడా ఉండకపోవచ్చు, అంత జ్ఞానం కూడా ఉండకపోవచ్చు. వాళ్ళందరినీ మీరు ముద్దాయిన చేసేటటువంటి ఆలోచన మీది. ఈరోజు ఆ ఫ్లెక్సీ పెట్టుకున్న పేరు ఎవరో రాజన్, ఎవరో అతను ఆ రోజు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు, ఆ ప్లకార్డులు ఎవరు ఇచ్చారు, వాళ్ళు ఎవరు ఇచ్చారు, చేతి పట్టుకోమని ఎవరు చెప్పారు, అవన్నీ కూడా బయటకు వస్తాయి త్వరలో. కాబట్టి మీరు మీ వాహనం కింద ఏసి తొక్కించినటువంటి సింగన్న కుటుంబానికి మీరు ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారు? వాళ్ళకి మీరు ఏమి పరిహారం ఇస్తారు? వాళ్ళ కుటుంబానికి బాధ్యత ఎవరు? కనీసం ఇన్ని రోజులు, 4 రోజులు అయి చనిపోయిందని అందరికీ తెలుసు, పేపర్లో రాశారు. మీ ప్రచారంలో జరిగిన సంఘటన, మీ పర్యటనలో జరిగిన సంఘటన, కనీసం పరామర్శ, నేను బాధపడుతున్నాను, ఈ జరిగిన దుర్ఘటనకి చింతిస్తున్నాను అనే మాటలు మాట్లాడటం కానీ లేదు. అంటే మీది ఏంటి? అంటే అంత గర్వమా? నన్ను ఎవరు ఏం చేయలేరు, నేనేం చేసినా నాకేం కాదనే ఒక గర్వమా? మరి ఏమనుకోవాలి దీన్ని? కాబట్టి దీని మీద వెంటనే కఠినమైన సెక్షన్లలో కేసు పెట్టి దీనికి ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. మరి దీనికి ఈ అన్నోన్ వెహికల్ కింద జగన్మోహన్ రెడ్డి వెహికలే ఐడెంటిఫై అయింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కిందే పడి చనిపోయాడు కాబట్టి దీనికి ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డేను. దీని మీద ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. మరి నమస్కారం, ధన్యవాదాలు.